దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, మల్టిపుల్ ఇష్యూస్ అండి. ఇక్కడ ఆర్జీవీ మాట్లాడాలి, అదానీ మాట్లాడాలి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గురించి కూడా మాట్లాడాలి, అసెంబ్లీ గురించి మాట్లాడాలి, అసెంబ్లీలో ఎందుకు ఈ ప్రస్తావన చేయలేదని కూడా మాట్లాడాలి. బడ్జెట్ సమావేశాలు మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఎలాగూ మీరు అదేదో ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీ అక్కడ ఉంది, వైఎస్ఆర్సీపీ. అది ఎట్టాగు రావట్లా, వాళ్ళు రావట్లా. మీరైనా మాట్లాడాలిగా, అంటే ప్రభుత్వం మాట్లాడాలిగా. అయ్యా, ఇలాంటి ఒప్పందం, చీకటి ఒప్పందం వల్ల 1,00,000 కోట్లు నష్టపోయామని. అదానిని ఎందుకు ఏసీ రూమ్లో కూర్చోబెట్టి జాగ్రత్తగా మీరు అదే సూట్ వేసుకొని కూర్చోండి, మీకేం కాదు అని టైంకి కాఫీలు టీలు పంపించేసే విధంగా మాట్లాడటం ఏంటి? ఎందుకు ప్రభుత్వానికి ఏం మొహమాటాలు అడ్డొస్తున్నాయి? బీజేపీ ఏమన్నా ఇన్వాల్వ్ అయిందా ఇందులో? ఖచ్చితంగా అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, ప్యానెల్లో పెద్దలకి, 99 వీక్షకులకి, మీకు అందరికీ. అంటే మీరు వేసిన ప్రశ్నకి సంబంధించి చూసినట్లయితే, జనరల్గా ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక కుంభకోణాలు అలా ప్రభుత్వంలో జరిగాయని వెలికితీస్తా ఉన్నారు. హౌసింగ్ దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, శాండ్ దగ్గర నుంచి. నిజానికి వాళ్ళ ఇంట్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న ఆస్తి తగాదాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది, బయట కామెంట్ చేసిన పరిస్థితి ఉంది, విలేకరుల సమావేశంలో పదే పదే ప్రస్తావిస్తాం. అలాంటిది ఒక అమెరికాలో, అంటే వీళ్ళకేమీ సంబంధం లేకుండా అమెరికాలో వెలుగు చూసిన కుంభకోణం తాలూకు మూలాలు ఇక్కడ ఉన్నాయి. దీని మీద అమెరికా ప్రభుత్వమే అదాని మీద యాక్షన్ దిగింది. ఎందుకంటే బ్రైబ్ ఇక్కడ జరిగింది. ఇక్కడ 4-5 రాష్ట్రాలకు సంబంధించి 2,029 కోట్ల రూపాయలు బ్రైబ్ ఇచ్చారనే దాని మీద అక్కడ FBI కేసులు నమోదు చేసింది 8 మంది మీద. ఫర్దర్గా ఇంకా సమన్లు, టెక్నికల్ గా చూస్తే మనకు అందుతున్న సమాచారం ఇంకా సమన్లు ఇచ్చే కార్యక్రమంలో, అంటే ఎలా ఇస్తారు మస్తాన్ గారు? మనకేమన్నా 2 దేశాల మధ్య ఒప్పందాలు ఉండాలి. ఏది నేరగాళ్ళు, నిందితులు, దోషులు, ఖైదీలు, లేకపోతే దుర్మార్గులు, దుష్టులు, అరాచకులు, వీళ్ళందరినీ మనం పరస్పరం మార్చుకుందాం, మాకు అవసరమైనప్పుడు మీరు ఇవ్వండి, మీకు అవసరమైనప్పుడు మేము ఇస్తాం అనే ఒప్పందం మనకి అమెరికాకి లేదు. యూ ప్లీజ్ క్రాస్ చెక్ విత్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. నేను రాత్రి మొత్తం చెక్ చేసుకున్నా. ఇది ఖైదీ కాదు, నిందితుడు, పోనీ నేరస్తుడు, టీడీపీ వాళ్ళ దృష్టిలో, జనసేన వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడు, అరాచకుడు, వదిలిపెట్టకూడదు. కానీ చట్టాలు ఉన్నాయే. అదే నేను అంటున్నానంటే, మీరు అన్నది ఎక్స్టర్నల్ అఫైర్స్ అంతా కూడా కరెక్టే, మీరు చెప్పిన సమాచారం అయితే అక్కడైతే వీళ్ళు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడ కంపెనీలు అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే విదేశస్తుల హోదాలోనే అక్కడ కూడా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్న అమెరికా పౌరుల నుంచి బాండ్లు సేకరించడం అన్ని కూడా జరిగాయి. ఆ నిబంధనల మేరకు అక్కడ వాళ్ళు నమోదైన వాళ్ళకి ఎవరైతే ఉందో అక్కడ సమన్లు జారీ చేస్తారు. అయితే ఇండియా వాళ్ళని అప్పగిస్తుందా లేదా, ఇండియాకి మనకి అమెరికాకి ఎట్లు లేదు. ఎందుకంటే మధ్యప్రదేశ్ సంబంధించి భోపాల్లో జరిగినప్పుడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ కంపెనీ MD ఎవరైతే ఉన్నారో అతన్ని ఆండర్సన్కి ఏమైందండి? అతను షర్ట్ కూడా పీకలేకపోయింది ఈ దేశ ప్రభుత్వం. అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మనం వీళ్ళని అమెరికాకి అప్పగించలేని పరిస్థితి కూడా ఉంటది. ఇక్కడ ఇంకోటి చూడాల్సి వస్తే, ఇక్కడ నరేంద్ర మోడీ గారిని, అదానీ గారిని విడదీసి చూడలేని పరిస్థితి. ఈ రోజు పార్లమెంట్ లో ఇండియా కూటమి అంతా కూడా నిన్న గగ్గోలు పెడతాం అవన్నీ చూసినట్లు మన నరేంద్ర మోడీ గారు కూడా అదే రియాక్ట్ అయ్యారు. ఏమంటే ఒక గుప్పిడ మంది ఈ విధంగా చేస్తా ఉన్నారండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇండియా కుటుంబంలో అన్నాం ఏంటంటే, అదానీ గారి వల్ల ప్రపంచ దేశాల్లో మన ఇండియా ప్రతిష్ట మసకబారింది కాబట్టి దీని గురించి అర్జెంట్ గా చర్చించాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు అంటే, నరేంద్ర మోడీ గారు ఆయన ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఆస్ట్రేలియాలో కుంభకోణం కావచ్చు, ఇంకోటి వెళ్ళైనప్పుడు కూడా అదానికి సపోర్ట్ గా ఉన్నారు. అంటే మన పారిశ్రామికవేత్తకి సపోర్ట్ గా ఉండటం వేరు. ఒక అన్యాయం జరిగినప్పుడు ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ తో అదానీ గారికి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అనేది ఫస్ట్ నుంచి ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కానీ, CPI కానీ, CPM కానీ, ఇక్కడ మనం ఇక్కడే చూస్తే నిజానికి మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతగా రియాక్ట్ కాలేదు, చాలా జాగ్రత్తగా మాట్లాడారు. చెప్పాలంటే అవన్నీ పరిశీలించాలి కదా, చూడాలి కదా అని ఆయన చాలా, అంటే ఒక రకంగా చెప్తే వెనక ముందు ఆడుతున్నట్టు, అదానీ గారికి కోపం వస్తుందే ఉన్నట్టుగా. ఎన్డీఏకి గౌతమ్ అదానీ ఆత్మబంధువు. అదే ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనకు చూసినట్లయితే బివి రాఘవులు గారు 1,00,000 కోట్లకు పైగా ప్రజల మీద భారం పోతుంది కాబట్టి అది వెంటనే రద్దు చేయాలి,
జగన్ గారి మీద అది కనుక పాల్పడి ఉంటే యాక్షన్ తీసుకోవాలన్నారు. అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకా చాలా మంది మాజీ ఐఏఎస్ అధికారులు రియాక్ట్ అయ్యారు, చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. పిసిసి అధ్యక్షురాలు అయితే అసలు ఆమె చాలా ముందుకెళ్ళారు. ఫస్ట్ లో ఏమో దాని వెనకాలన్న ఎవరో బయట పెట్టాలన్నారు, అది అన్నారు. నిన్న సిబిఐ ఒక విషయం చెప్పమంటారా మస్తాన్ గారు? పాపం పిసిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సరైన వ్యూహకర్తలు లేరు, అలాగే కమ్యూనికేషన్ విభాగం కూడా లేదు. డైరెక్ట్ నాలెడ్జ్ సెంటర్ నుంచి కాపీ వస్తుంది, కింద సంతకాలు మారిపోతాయి, రిలీజ్ చేస్తుంది ఆవిడ. కనీసం చదవట్లా అక్కడ. అందులో అంటే అక్కడ ఉన్నది ఏంటంటే అక్కడ ఒక కోణం ఉందండి. ఇప్పుడు వాళ్ళ బ్రదరు ఆస్తి తాలూకు వివాదాలు, ఆ వివాదాల నేపథ్యంలో ఆమె ఏమి డిమాండ్ చేసినా కూడా ఆ వివాదాల నేపథ్యంలో ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఇతర వాళ్ళ జయరాం రమేష్ గారు కానీ నిత్యం ఆ ఎఫ్బిఐ చట్టాలు, అమెరికా చట్టాలు, ఎఫ్బిఐ ఏమి ఫైల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈమె డిమాండ్ చేసిన ప్రతిసారి కూడా రీసెంట్ గా వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవల తాలూకు నేపథ్యంలోనే ఇలా ఆమె చెప్తుంది అనేది వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపిస్తూ ఉంటారు. అదొక ప్రాబ్లం ఉంది ఆమె. అయితే ఆమె ఏమంటదంటే ఇట్లాంటి ఒప్పందాలను కూడా వెంటనే రద్దు చేయాలని. అదేవిధంగా పివి రమేష్ గారు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రానున్న 25 సంవత్సరాల కాలంలో చాలా మోయలేని భారంగా ఉంటుంది కాబట్టి వీటిని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉన్న ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేసింది అదే. అంటే అక్కడ నాకు సంబంధం లేకుండా ఒక్కసారి కూడా సెకీతో ఏం జరిగిందనే ఒప్పందాలు నాతో ఎప్పుడు కూడా చర్చించలేదని చెప్పారు. ఆయన ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెప్తున్నారనేది కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే నైతికత కాదు. ఆ రోజు నిజంగా అన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపేది ఉంటే మీరు ఆ రోజే బయటకు వచ్చింటే మీరు నిజంగా ప్రజల దృష్టిలో హీరో అయ్యి ఉండేవారు. ఈ రోజు జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఈ విధమైన బయట పెడతాం, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కూడా నిన్న నువ్వు నాతో పర్సనల్ గా వాళ్ళు సవాళ్లు విసురుకోవడం, ఎక్కువ మాట్లాడితే ఇంకా అప్పుడు ప్రభుత్వంలో జరిగిన అన్ని కూడా బయట పెట్టాల్సి వస్తుంది అనేది కూడా వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏం జరిగాయి నిజంగా, ప్రజలకి ఏమన్నా అన్యాయం జరిగాయి, నష్టం జరిగాయి, ప్రజల ఆస్తులకి ఏమన్నా దోచుకుంటున్నారా, ఇట్లాంటి విషయాలు కూడా నిజంగా ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి చెప్పాలి. అంటే ఎవరో బెదిరిస్తేనో ఇంకో కాకుండా నిజంగా అప్పుడు జరుగుంటే. ఎందుకంటే ఆయన ఇంకో విషయం కూడా బయట పెట్టాడు. అప్పట్లో నేను చంద్రబాబు నాయుడు గారితో చర్చించాను, ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా ఇస్తా ఉన్నారు, మంత్రి పదవి కూడా ఇస్తా ఉన్నారు, అధికారంలోకి వస్తే నేను అలా వెళ్ళలేకపోవడం నా టైం బాగాలేదు అంటున్నారు. అసలు నిజంగా అప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్న వైరుధ్యం ఏంటి, ఏ విధానాల మీద ఆయన విభేదించారు, ఇలాంటి వీటితో పాటు ఇప్పుడు ఆవిడ గెస్ట్ హౌస్, రోజా గారి గెస్ట్ హౌస్లో ఈయన ఉన్నాడు. మన బ్రేకింగ్ న్యూస్ ఏమొస్తుంది, తమిళనాడులోను, హైదరాబాద్లోను, తెలంగాణలోను, ఇంకా పక్కన కేరళలోను విచ్చలవిడిగా గాలిస్తున్న పోలీసులు. ఏందండి గాలించేది? ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాయి, అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఎందుకు జనాలు తప్పుదో పట్టిస్తుంది ప్రభుత్వం? అంటే ఇప్పుడు ఆర్జీవి గారికి సంబంధించి ఏంటంటే ఆయన న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఉంటారు. నిన్న నేను నల్లమోతు శ్రీధర్ గారని ఒక టీవీ డిబేట్ లో ఒకటి చూశాను, ఆయనతో కలిసి ప్రయాణించారండి నల్లమోతు శ్రీధర్ గారు, ఐటీ ఎక్స్పర్ట్. ఆయన ఏం చెప్తారంటే మన రాజ్యాంగం చాలా గొప్పది, ముంబైలో జరిగిన ఒక కేసులో అంబానీ గారి దగ్గర నుంచి చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కూడా ఒక ఎస్ఐ కేసు నమోదు చేయలేని పరిస్థితి ఉంటే, అంటే ఎస్ఐ చేయలేని అన్నాడు. అంటే మన వ్యవస్థ అంత గొప్పది, ఒక ఎస్ఐ గనక విభేదిస్తే, ఆ కేసు నమోదు చేయడంలో నాకు సరైన సాక్ష్యాధారాలు విభేదిస్తే దాన్ని ఎంతమంది రికమెండేషన్ చేసినా కూడా అక్కడ కేసు నమోదు చేయలేని పరిస్థితి ఉందండి. అంత గొప్ప న్యాయస్థానం, న్యాయ చట్టాలు కానీ న్యాయాలు కానీ మన దగ్గర ఉన్నాయని చెప్పేసి అన్నారని రామ్ గోపాల్ వర్మ స్వయంగా అన్నారట, ఆయన మెన్షన్ చేశారు. అయితే అలాంటి వ్యక్తి ఈ రోజు అదే న్యాయ వ్యవస్థ నోటీసులు ఇస్తే నువ్వు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ హైకోర్టు దాన్ని క్యాష్ పిటిషన్ ని క్యాన్సిల్ చేసింది, తర్వాత పోలీసులు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు తాను ఏమీ తప్పు చేయలేదు కనుక అనుకుంటే ధైర్యంగా ఆయన పోలీసుల దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగిన సమాధానాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది అక్కడ. రైట్. ఒకసారి న్యాయవాది సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు 3 ప్రశ్నలు అండి ఇక్కడ. మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుందా లేదా? ఒకటి. రెండోది, సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం. రెండోది, అజూర్ కంపెనీ మధ్యలో మాయమైపోయింది, దాని ఆచూకీ కనుక్కుంటుందా లేదా? 3,